కార్పొరేట్ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ బడిలో చదువుతున్న విద్యార్థులకు సైతం అందించాలన్న ఉద్దేశంతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికైన కొద్ది రోజుల్లోనే విద్యారంగంపై దృష్టి సారించి విద్యార్థులకు పాఠ్య బోధనలోని అంశాలను ఆధునిక డిజిటల్ టెక్నాలజీతో రూపొందించి తన నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించారు. వీటి ఆధారంగా విద్యార్థులు పాఠ్యాంశాలపై పట్టు సాధించి 10వ తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ గ్రేడును పొందే విధంగా నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యాపరంగా వెనుకబడిన పాలమూరు విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు తాను గత 4 ఏళ్లుగా వివిధ సాంకేతిక సంస్థల సహకారంతో డిజిటల్ పాఠ్యాంశాలను రూపొందింపజేసినట్టు ఎమ్మెల్యే తెలిపారు. మీకు ఎందుకు ఈ డిజిటల్ కంటెంట్ బుక్స్ ఇస్తున్నామంటే మీరు వెనుకబడకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా స్పెషల్ క్లాసులని, ట్యూషన్స్ అని, సిటీలో ఉన్న వాళ్ళు రకరకాల సదుపాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మహబూబ్ నగర్ లో అంత సదుపాయాలు ఉండవు. సో సదుపాయాలేమి అంటే సదుపాయాలు లేక మనం వెనకబడకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎవ్వరికీ లేని సదుపాయాన్ని మీకు ఒకటి కల్పించిన. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో నేనిచ్చే బుక్సే డిజిటల్ కంటెంట్ మిగతా ఏడ దొరకదు, మార్కెట్లో కూడా లేదు. కేవలం నేను గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు, లేదు నన్ను అడిగితే ఎవరన్నా ప్రైవేట్ స్కూల్ పిల్లలకు మా సంస్థల తరఫున, మా ఎన్జిఓస్ తరఫున ఇవి వాళ్ళకే లభ్యమవుతుంది. అంటే మీ దగ్గర ఎవ్వరికి లేని ఆయుధం మీ దగ్గరకు వచ్చింది ఇప్పుడు. కాబట్టి దీన్ని బాగా వాడుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఉపాధ్యాయుల బోధనతో పాటు విద్యార్థులకు అదనంగా సమాచారాన్ని తెలుసుకోవడానికి డిజిటల్ కంటెంట్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఎమ్మెల్యే అందించిన డిజిటల్ కంటెంట్ పుస్తకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పేర్కొంటున్నారు. నా పేరు సాధ్వికా మహాలక్ష్మి. నేను మోడల్ బేసిక్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. మాకు రీసెంట్గా మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు డిజిటల్ కోర్స్ బుక్స్ అందించారు. మాకు సబ్జెక్ట్ డెప్త్గా అర్థం కావడానికి ఆ డిజిటల్ బుక్స్ ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఆ డిజిటల్ బుక్స్ ఎలా వాడాలి అంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్కి ఒక క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్ని మనకి అవసరం వచ్చిన టాపిక్కి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనకి కావాల్సిన కంటెంట్ని మనము రిఫర్ చేయొచ్చు. మాకు ఎగ్జామ్స్ దగ్గరలో ఉండడం వల్ల మాకు జీపీఏ ఎక్కువ స్కోర్ చేయడానికి, ప్లస్ మాకు చాలా రోజులుగా జ్ఞాపకం ఉండడానికి డిజిటల్ బుక్స్ ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. మాకు ఎమ్మెల్యే గారు ఇటువంటి బుక్స్ అందించినందుకు థ్యాంక్ యూ. నా పేరు చందు. నేను 10వ తరగతి మోడల్ బేసిక్ హై స్కూల్లో చదువుతున్నాను. తెలుగు మీడియం చదువుతున్నాను. మాకు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాకు డిజిటల్ క్లాస్ ఇచ్చారు. క్లాస్లో జరుగుతున్న క్లాసులతో పాటు అవి చూడడం వల్ల ఎంతో అవేర్నెస్ పెరుగుతుంది. లెసన్స్ సార్లు చెప్తున్నది చూస్తున్నాము. ప్లస్ మా దగ్గర ఉన్న ఫోన్లతోన క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి ఆ డిజిటల్ క్లాస్లో చూస్తుంటే బయోసైన్స్, ఫిజిక్స్ ప్రతి దాన్ని చెప్పడంతో పాటు దాన్ని చూడడంతో పాటు ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది. అందువలన మేము ఎంతో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాం. దానివలన ఇంతకుముందు అలా లేకుండే ఒక సార్లు చెప్పిన వాటిని చూసుకోవాలి, చదువుకోవాలంటే కొంచెం విరక్తి వస్తుంది చదివి. అందువలన ఇప్పుడు ఫోన్లు చూడడం వలన దానిలోని 3D డిజిటల్ చూడడం వల్ల మేము దాని డెప్త్గా వెళ్ళి బాగా చదువుకుంటున్నాము. అందువలన మేము ఈసారి 10th క్లాస్ రిజల్ట్ మంచిగా తెచ్చుకుంటామని మీకు హామీ ఇస్తున్నాము. మన తెలంగాణ స్టేట్ మొత్తంలో మన జిల్లా నెంబర్ 1గా వస్తుందని మేము హామీ ఇస్తున్నాము. ఈ డిజిటల్ కార్డులు ఇచ్చినందుకు శ్రీనివాస్ రెడ్డి గారికి మా స్కూల్ తరపుకి వెళ్ళి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. My name is Mubin Fatima. I'm studying in 10th E2 and it's good subject. All subjects are very good and we are observing the books is very easy to understand the concept. The part and the videos we are scanning is best. Thank to MLA sir and all the who helping these students and government students. We are understanding this best and we have to be proud this school. We are school students. I'm learning to 6th class to here and the best school here, best opportunities sirs and madams. We have to be proud. We are N.M. Srinivas Reddy's in school and we have to be learn and thank you so much to N.M. Srinivas Reddy sir and who helped this scan and this books to give here and we have to be proud in the school and we are 10th class. We are very lucky persons to reading these books and scanning that books and preparing our 10th SSC exams. మొన్న జరిగిన కార్యక్రమంలో విద్యా కమిటీ కార్యక్రమంలో మన బుక్స్ ఓపెన్ చేయడము, ఆ బుక్స్ ద్వారా మాకు తెలియడము,
మా పేరెంట్స్ కూడా అందరికీ తెలియజేయడము, బుక్స్ ఏంది ఏ విధంగా ఓపెన్ చేసిండో ఆయన స్వయంగా దాన్ని తయారు చేయడము, దాన్ని రచించడము, అందరికీ మా యొక్క స్కూల్లో ఇవ్వడము, పేరెంట్స్ని అందరినీ పిలిచి అందరి సమక్షంలో ఇవ్వడము, సమాజానికి తెలియజేయడము, విద్యార్థులకు అవగాహన రావించడము, అలాంటి బుక్స్ ద్వారా మాకు కానీ మా యొక్క విద్యార్థులకు మా పేరెంట్స్ తరఫున మేము ఎంతో గర్వపడుతున్నాము, ఎంతో సంతోషపడుతున్నాము. మరియు పిల్లలు కూడా ఆ బుక్స్ను చూసి ఇదేం బుక్స్ మాకు గవర్నమెంట్ ఇవ్వలేదు కదా, ఒక సార్ ఇచ్చిండు కదా, ఒక ఎమ్మెల్యే గారు ఇచ్చిండు అంటే ఆయన అనుభవం నుంచి పేద పిల్లలకు ఏ విధంగా చదువుకోలేదు, ట్యూషన్లు పోలేని పరిస్థితి, వేరే డబ్బు కేటాయించి చదువుకోలేని పరిస్థితి, అలాంటిది ఆయన ఎన్నో రోజుల నుంచి శ్రమించి ఆలోచన చేసి సరళంగా వీళ్ళకు విద్య నేర్చుకోవడానికి డబ్బులు లేకుండా పేదరికంతో బాధపడొద్దు, విద్య అనేది జ్ఞానంతో రావాలని ఆయన ఆలోచన చేయడము మాకు ఎంతో గర్వపడము. మా పిల్లలు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. మా యొక్క బిడ్డలు కూడా ఇందులో చదువుతున్నారు, నా బిడ్డలు కూడా చదువుతున్నారు. వాళ్ళు కూడా ఇది నాకు మంచిగా అర్థమవుతున్నది డాడీ, మంచిగా అర్థమైన నాన్న, మా అందరు ఆడుతున్నారు. వేరే వాళ్ళు కూడా మా దోస్తు వాళ్ళ పిల్లలు కూడా అరే ఇట్లాంటి బుక్స్ మాకు కూడా కావాలి సార్ ద్వారా మా స్కూళ్ళలో కూడా అంటే ప్రతి స్కూళ్ళలో కూడా సార్ అందరికీ ఇస్తున్నాడు, జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాడు. ఆయన విద్య పట్ల ఎంతో అవగాహన ఉంది, ఎంతో కష్టపడి పైకి వచ్చిన అతను. మా పిల్లలు కూడా అట్లా ఉండాలి, మా జిల్లాలో కూడా ప్రతి స్కూల్లో పిల్లలు మంచిగా చదవాలని ఆయన ఆలోచన ద్వారా ముందడుగు వేస్తున్నాడు. విద్య పట్ల ఆయనకున్న శ్రద్ధతోనే మేము చాలా గర్విస్తున్నాం మహబూబ్నగర్ జిల్లాకు ఆయన ఉండడం వల్ల. ఉపాధ్యాయులు పాఠశాలల్లో స్మార్ట్ టీవీలో విద్యార్థులకు ఎమ్మెల్యే రూపొందించిన డిజిటల్ కంటెంట్ను చూపిస్తూ పాఠ్యాంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు సైతం సెల్ ఫోన్లో ఇంటి వద్ద పాఠ్యాంశాలలోని సందేహాలను నివృత్తి చేసుకోవడానికి డిజిటల్ కంటెంట్ పుస్తకాలను వినియోగించుకుంటున్నారు. నా పేరు పి సాయిబాబు, ఫిజికల్ సైన్స్ టీచర్, మోడల్ బేసిక్ హై స్కూల్, మహబూబ్ నగర్. ఈ యొక్క 10వ తరగతి విద్యార్థులకు ఒక ఇన్నోవేటివ్గా ఉండేటట్లు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది. ఆల్రెడీ గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థులకు ఎన్నో కార్యక్రమాల ద్వారా మంచి రిజల్ట్ సాధించే దిశగా ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి విద్యాభిమానిగా ఒక వినూతనమైనటువంటి కార్యక్రమాన్ని యొక్క నియోజకవర్గంలో మొదలు పెట్టడం జరిగింది. అది మా పాఠశాల వేదిక కావడం మాకు అందరికి కూడా విద్యార్థులకు మాకు ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే ఒక డిజిటల్ కాంటెంట్ అనేటటువంటి పేరుతోటి దాదాపు 4 సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఒక సపరేట్ మెటీరియల్ను తయారు చేసి అందరి విద్యార్థులకు కూడా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి చేరే విధంగా వాళ్ళు ఒక సొంత ఖర్చులతో ఒక మంచి ప్రయత్నం చేయడం జరిగింది. డిఓ గారు, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మా పాఠశాలలో గత వారం మొదలుపెట్టి అందరి విద్యార్థులకు ఈ యొక్క డిజిటల్ కాంటెంట్కి సంబంధించినటువంటి బుక్స్ను ఇవ్వడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఎట్లా అంటే ఒక రివిజన్ ప్రోగ్రాముకు ఉపయోగపడే విధంగా ప్రతి కాన్సెప్ట్ కూడా, ప్రతి యాక్టివిటీ కూడా ఒక సపరేటు బేసిక్ కాన్సెప్ట్స్ ఇచ్చేసి దాని కింద ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. దాన్ని స్కాన్ చేస్తే ఇంకా అదనపు సమాచారం, ఒకవేళ ఎక్స్పెరిమెంటల్ పార్ట్ సైన్స్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ పార్ట్స్ ఏమన్నా ఉంటే కూడా విద్యార్థులు రివిజన్ చేసుకోవడానికి ఎగ్జామినేషన్ టైంలో ఈజీగా ఉంటుంది. దాదాపు 6 మార్కుల ప్రశ్న ఒక ల్యాబ్ యాక్టివిటీకి సంబంధించినటువంటి అంశాలు బయో సైన్స్లో, ఫిజికల్ సైన్స్లో వస్తూ ఉన్నాయి. దాదాపు ఒక 12 మార్కులు ఈజీగా దీంట్లోకి వెళ్ళి తీసుకురావడానికి కోసం ఒక క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసుకుంటే విద్యార్థులు స్మార్ట్ ఫోన్ సహాయంతో చాలా ఇన్ఫర్మేషన్ను వితిన్ ఒక 3-4 మినిట్స్లో ఉండేటటువంటి వీడియో ద్వారా రివిజన్ చాప్టర్ అంతా కూడా రివిజన్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తూ విద్యార్థులు కూడా ఆ విధంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థుల చేత ఆ యొక్క కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు. విద్యార్థులు కూడా ఇంటి దగ్గరికి పోయిన వెంటనే రోజు ఒక సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఒక 30 నిమిషాలు కూర్చొని ఆ క్యూఆర్ స్కాన్ చేసుకొని విద్యార్థులు స్మార్ట్ ఫోన్ ద్వారా చదువుకోవడం ద్వారా మొత్తం కూడా రివిజన్ అవుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మన జిల్లాలో మన కాన్స్టిట్యున్సీలో మొదలు పెట్టడం ఈ పేద విద్యార్థులకు ఒక మంచి సువర్ణ అవకాశంగా భావిస్తూ ఉన్నాం. విద్యార్థులు కూడా దాదాపు ఒక 5-6 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆ కాంటెంట్ను ముందలు పెట్టుకొని అంతా కూడా రివిజన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి ప్రోగ్రాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఇంకా మంచిది, మంచి రిజల్ట్ రావడం కోసం ఇది ఒక ఇండికేటర్గా ఉపయోగపడుతుంది అనేటటువంటిది నా ఉద్దేశం. కాబట్టి ఎమ్మెల్యే గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు డిఓ గారికి, గౌరవ కలెక్టర్ గారులందరికీ కూడా ఈ పాఠశాల విద్యార్థుల తరపున మరియు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో ఈ యొక్క చిన్న
వినూతనమైనటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తమకు డిజిటల్ కంటెంట్ పుస్తకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని విద్యార్థులు పేర్కొంటున్నారు. సర్కారు బడుల్లోనూ డిజిటల్ హవా కొనసాగుతుంది. గతంలో మన ఊరు మన బడి ద్వారా టీవీలలో ప్రసారం చేసి విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులకు ఇప్పుడు మామ్నార్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డిజిటల్ స్టడీ మెటీరియల్ ద్వారా పేద విద్యార్థులకు మరో వరం అందించారు. దాని ద్వారా విద్యార్థులు మెరుగైన రిజల్ట్ తీసుకొస్తారనే ఉద్దేశంతో మొత్తం కూడా 4 సబ్జెక్టులలో కూడా డిజిటలైజేషన్ చేసిన QR కోడ్ స్కాన్ చేస్తేనే విద్యాబోధన వచ్చే విధంగా మెటీరియల్ తయారు చేసి ఆయన విద్యార్థులకు ఎంతో సహకరిస్తున్నారు. దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో మెరుగైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని మరిన్ని ప్రయోగాలు చేయాలని చెప్పి కూడా GS మీడియా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్, GS మీడియా, మామ్నార్ జిల్లా.